నెల 31 తారీఖున పులకుర్తి గ్రామంలో రాత్రి 11 గంటల సమయంలో మల్లేశ్వరి అనే ఒక లేడీని, ఆమెను బోయ మల్లేశ్వరి, వాళ్ళ నాన్న పేరు సుగ్గన్న, తల్లి పేరు మల్లేశ్వరి, భర్త పేరు బోయ రంగడు, బస్తీపాడు అనే అతను వేధించేవాడు. అతను యాక్చువల్గా ముందు బస్తీపాడు గ్రామంలో ఉండేవాడు. ఒలిందికొండలో భార్యను వేధిస్తూ తాగిటకు బలిసై కొట్టేవాడు. ఆ విషయంలో 1-2 సార్లు పంచాయతీ అయింది బస్తీపాడులో. పెద్ద మనుషులు ప్లస్ తమ్ముడు అన్న ఉన్నారు ఇద్దరు, అందుకు మల్లేశ్వరికి పోయి చెప్పినా కానీ 4 రోజులు మానేసేవాడు, ఊరికి మళ్ళా కంటిన్యూ చేసేవాడు. ఈ విషయంలో ఆమె కొంచెం బాధపడి పీర్ల పండగ 2వ రోజు ఆమె పులకుర్తి ఊరికి వచ్చేస్తుంది. వచ్చేస్తుంటే ఆమెతో పాటు ఈయన వస్తాడు. ఈమె ఒక ముగ్గురు పిల్లలు ఉంటే ఆ రోజు 31 సాయంత్రము లేచి సడన్గా మొత్తం మూడో రూమ్లో ఆమె పండుకుంటుంది. మల్లేశ్వరి ప్లస్ వీడు ఉంటే లేచి పక్కన రోకల్ బండ అంటే చెక్క దంచేది రోకలు తీసుకొని భార్యకు ఒక 4 గంటలు కట్టి కొట్టాడు. ఆమెకు ఒక్కసారి కొట్టేప్పటికి అలసేటప్పటికి పక్కనే తల్లి పడుకుంటుంది. తల్లి పేరు రోజు నాగలక్ష్మి. ఆమె ఏంద్రా అనుకునేప్పటికీ ఆమెకు 2 కొడతాడు, తల మీద కొట్టేసి ఆ అరుపులు విని ముందు రూమ్లో అంటే లోపల నుంచి బయట నుంచి తీసుకుంటే 2వ రూమ్లో మామ సుగ్గన నిద్రపోయి ఉంటాడు పిల్లలతో పాటు. వెంటనే ఆయన బయటకు వచ్చేప్పటికి ఆయన కొట్టాలని పైకి ఎత్తాడు. అదేమో పైన గవాజ్ తగులుకొని ఆగిపోతుంది. చెయ్యి ఫింగర్ ఫ్రాక్చర్ అయింది. ఇద్దరు సీరియస్ అయిపోయి ఇది వెంటనే చూసుకునే లోపల వాడు పారిపోయినాడు. రంగుడు పారిపోతే దాని మీద కొడుమూరు ఎస్ఐ గారు ఫస్ట్ కేసు కట్టి దాని మీద విచారణ చేస్తుంటే 4వ తారీఖు ఉదయం 10:30 గంటలకు 5:49కి 3వ తారీఖున 5:09 ఉదయం తెల్లవారు సుమారు 6 గంటలకు ఆమె కోలుకోలేకుండా పోయినప్పటి నుంచి అత్త అంటే చనిపోయిన మల్లేశ్వరి వాళ్ళ అమ్మ ఇద్దరు మాట్లాడే స్థితిలో లేరు. ఇద్దరు కోమాలు ఉన్నారు. ఈమెకు తక్కువ పడినాయి, అత్తకు భార్యకు మంచి ఎట్లు పడినాయి కాబట్టి కోలుకోలేక చనిపోయింది. ఇప్పుడు కూడా స్టిల్ వాళ్ళ అత్త మాట్లాడలే స్థితిలో లేదు. ఇంకా మరి కోలుకుంటుంది కానీ ఇంకా అర్థం వేసుకుంటుంది కానీ మాట్లాడలేదు. ఆ విషయంలో కేసు కట్టాము. 3వ తారీఖున సెక్షన్ ఆర్డర్ చేశాము. 109, 118గా మార్చాము. అంటే మీరు చెప్పండి మర్డర్ కేసులోకి ఆర్డర్ చేశాము. చేసి ఈరోజు ఖచ్చితమైన సమాచారం పైన అతను ఫోన్ లేదు ఏం లేదు కాబట్టి తిరుగుతుంటే ఈరోజు మనం తాతయ్య స్వామి గుడి దగ్గర అరెస్ట్ చేసినాము. అతను రిమాండ్ పంపిస్తున్నాం. రాముడు మళ్ళీ వాళ్ళ సిబ్బంది ప్లస్ ఏఎస్ఐ సురేంద్రనాథ్ బాగా పనిచేశారు. ఇలా మేము అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. NGS న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లవేళలా న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. NGS